పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. జయసుధా చక్రం తిప్పమ్మా. అటు ఇటు కాకుండా నిజమైంది ఆగింది. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా దొంగతనం చేసావా? ఇప్పుడైతే గుర్తులేదు. ఏమో చిన్నప్పుడు చిన్నప్పుడు ఏమైనా చాక్లెట్లు అది ఇంట్లోనే వద్దన్నాను. సర్లే నేనే అన్నా ఏవో చిన్న దొంగతనాలు. సరే యాక్సెప్టబుల్. వన్ లాస్ట్ డేర్ ఫ్రమ్ మీ. ఓకేనా? అబ్బా అబ్బా ఎంత అబ్బా ఎంత ఆనందం. ఏం లేదు, నాతో పాటు మీరు కూడా చేయండి. ఇప్పుడు నా ఎడమ వైపు కాకరకాయ రసం ఉంది. నలుగురు 4 టెకీలా షాట్లు వేసినట్టు వేసేద్దాం. ఈ అమ్మాయి షార్ట్స్ అంటే చాలు. నేను తీసుకోండి, నిన్ననే నాకు పుట్టినరోజు అయింది. 1 2 3. అరే మావా ఏక్ పెకిలా, అరే మావా ఏక్ పెకిలా. ఇప్పుడు వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నా, నువ్వేమో నా ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా, కానీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్. తాగమంటే డ్రామాలు చేశారు. చూసావు, అక్కడేమో గ్లాస్ కిస్సు నాది రాసిది, అది నాకు ఒళ్ళంతా కళ్ళు. ఇంద్రుడి టైపు, మనంతా ఇంద్రుడి టైపు. నేను కూర్చుందాం. బాబు మీరు ఎన్నో సినిమాలు చేశారు. ఇది 108th ఫిలిం. ఎంతో పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో పనిచేశారు. నేను మీ సినిమాలు చూస్తూ పెరుగుతూ వచ్చిన బచ్చాగాన్ని. సో నేను ఇది 6వ 7వ సినిమా జరుగుతుంది. సో షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ చైర్ లో కూర్చున్న నన్ను మీరు చాలా రెస్పెక్టబుల్ గా, అఫెక్షనేట్ గా గురువు గారు అని పిలిచారు బాబు. సో అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అది. అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్ కి ఇంతమంది డైరెక్టర్ చూసి కూడా ఒక చిన్నోడు అనే ఫీలింగ్ లేకుండా ఆ పొజిషన్ కి మీరు ఇచ్చిన రెస్పెక్ట్ నేను ఫిదా అయిపోయాను బాబు. నువ్వు బచ్చావైతే నేను బాలుండి, అంటే నీకంటే చిన్న, కొంచెం తక్కువ. ఓకే, అర్థమైంది బాబు. ఏంటంటే ఇప్పుడు నాకు డైరెక్టర్ ఎవరైనా సరే మా నాన్నగారితో సమానం. నా డైరెక్టర్ చైర్లో కూర్చున్న ప్రతివాడు నాకు తండ్రి లాంటి వాడే. నా పాత్రకు ప్రాణం పోసిన వాడే. అందుకనే ఆయన గురువు. సూపర్ బాబు. అర్థమైందా? అర్థమైంది బాబు. నువ్వు నన్ను రాగానే ఒక డౌట్ అడిగావమ్మా, నా ఈగో హర్ట్ అయింది. నాకు రకరకాల డౌట్లు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు గుంటూరు నుంచి బస్సు దిగింది, డైరెక్టర్ అవుదావునా, హీరో అవుదావునా? బండి రెడీ చేసి పెట్టు, బండి రెడీ చేసి పెట్టు. ఏంటి బాబు? యాక్చువల్గా అయితే డైరెక్టర్ బాబు. మరి కటింగ్ ఏంటి? కొద్దిగా ఇస్తున్నాను బాబు. మధ్య నాకే అనిపిస్తుంది షూటింగ్ స్పాట్కి వచ్చాక కొద్దిగా లోపల నుంచి ఏదో తంతుంది, అది కొద్దిగా ఆపాలి బాబు. కాదు, నాకు ఎందుకు డౌట్ వచ్చింది తెలుసా? నీది ఒక రీల్ చూసా, చాలా తిప్పావు. తిప్పానా? చూద్దాం ఒకసారి అది. తిప్పుదాం బాబు, చూద్దాం. రకరకాలు తిప్పావులే. ఏంటన్నా? సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. ఏంటి 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 ఆ వయ్యారాలు ఏంటి ఏంటి? షూటింగ్ స్పాట్ లో బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు బాబు నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం బాబు. పక్కకి వెళ్ళిపోయి అలా ఏదో పిచ్చోళ్ళగా డాన్స్ అనుకోవచ్చుగా. అది ఫ్రస్ట్రేషన్ వెంకటేష్ బాబుతో చేయించావుగా, అది వర్కౌట్ అవుదా? ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పాలి, బాలకృష్ణ ముందు ఉన్నాడు కదా అని. ఇప్పుడు నేను బాలకృష్ణ ఫ్యాన్ అండి, నేను మీ ఫ్యాన్ బాబు అని అక్కడ ఇంకో ముచ్చట చెప్పేసి అలా కాదు. చెప్పండి, నువ్వు ఎవరు ఫ్యాన్వి, ఎందుకు హీరో ఫ్యాన్వి? నేను బేసిక్ గా అందరి సినిమాలు చూస్తా బాబు. సో బేసిక్ గా నేను పుట్టిన పెరిగిన వాతావరణం నుంచి కూడా నాకు చిరంజీవి గారి ఫిలిం చూశాను, మీ ఫిలిం చూశాను, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. అంటే ఒక్కరి సినిమా లేదు, మీ అభిమాని అయినా కూడా నేను అందరి సినిమాలు చూసాను బాబు. అందుకే మేబీ సినిమా అంటే ఒక టైమింగ్ నాకు. అందరి సినిమాలు చూసి చూసి సినిమా అంటే ఎలా డిజైన్ చేసుకోవాలి, స్క్రిప్టింగ్ ఎలా చేసుకోవాలి, ఏ హీరోకి వెళ్ళినా ఆ హీరోకి టైమింగ్ ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు వెంకటేష్ బాబుతో చేశాను బాబు. వెంకటేష్ బాబు టైమింగ్ నేను రాసుకోగలుగుతున్నాను స్క్రిప్ట్. సో పర్సనల్ గా మీరంటే అభిమానం ఉన్నా, బట్ అందరి హీరోల ఫిల్మ్ చూస్తాను బాబు, అందరిని అంతే ఇష్టంగా చూస్తాను. చాలా డైరెక్ట్ చేసుకున్నావమ్మా నిన్ను నువ్వు.